హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మై లవ్లీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను సింపుల్గానే వరలక్ష్మి వ్రతం రోజు చేసిన పూజ వీడియో అయితే ఇది. నా వీడియో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. మన ఇంటికి వచ్చిన ఆడపడుచులందరూ అమ్మవారి స్వరూపంగా అనేది పసుపు కుంకుమలు తాంబూలం సమర్పించుకొని వారి ఆశీర్వాదాలు అనేది అమ్మవారి స్వరూపంగా ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను. తెల్లవారుజామునే అయితే ఇంట్లో పూజ అనేది చేసుకొని కొలితోటకైతే వెళ్ళి ఇక్కడ అమ్మవారి ఫోటో, అక్షింతలు, గాజులు, పసుపు కుంకుమ, బ్లౌజ్ పీసు అన్నీ అయితే పూజా సామాగ్రికి కావలసినవన్నీ అయితే ఈ వీళ్ళే ఇచ్చారు. పూజ అయితే చాలా ఆనందదాయకంగా జరిగింది. ఇక ఇంటికి వచ్చి సాయంకాలం అయితే పౌర్ణమి గడియలు కూడా ఉన్నాయి. ముత్తైదువులకి పసుపు కుంకాలు అనేది సమర్పించి తాంబూలం సమర్పించుకొని అమ్మవారి స్వరూపంగా అందరి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నానండి. మీ అందరి ఆశీర్వాదం కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను. కూడా బాగా చెప్పారు స్వామి. కథ వింటా ఉంటే అసలు ఏందో అయిపోతుంది ఒళ్ళే, ఏడుపు వస్తుంది కష్టాలు వింటే. జగన్మాత అదే పెట్టాను నేను పేరు కూడా యూట్యూబ్లో. ఏమన్నా జగన్మాతనా? మల్లమ్మ తల్లి. అదే కదా, ఆ తల్లి జీవిత చరిత్ర వింటే కన్నీళ్ళు వస్తాయి అని పెట్టాను. ఇప్పుడైనా ఈ అమ్మ క్యాసరా ఫోటో తింటావు ఇప్పుడు. మాకేం తెలుసు, నేను ఎప్పుడైనా సంవత్సరం వెళ్ళేసి వస్తాను నేను. ఇలా గబగబా చేసేసుకొని అందుకే సాయంకాలం ఇస్తాము అని ఇట్లా మార్చుకున్నా. నేను సాయంత్రం కూడా మేలే. అసలు ఈ రోజు పౌర్ణమి సాయంత్రం నుంచి అంటే వచ్చేది అందరూ కాదక్క, అందరూ గ్లాసీనైనా పూజ చేసినా గబగబా ఇటు వచ్చేస్తే అమ్మాయి ఎక్కువ. నేను పొద్దున అయిపోయింది, నేను వెళ్ళేసి వచ్చి ఒకటి అవుతుంది. అది ఇప్పుడు తెలిసిందే కదా, ఇంకా ఆడ పెళ్ళి కూడా అయిపోతుంది. చెప్తా సోతీరమ్మనిందే. అదే అదే 4కి ఎక్కాను ఆటో. ఇంటికి వచ్చేసరికి 5 వచ్చి గబగబా కసువు క్యాన్సిల్ చేసి
రెడ్డి హైదరాబాద్లో స్నానం చేసి ఉన్ని కానీ అందరూ ఆశీర్వాదాలు పలిచ్చే మళ్ళీ భక్తి మీ ముందర ఉండా నేను దేవుడి కూడా చెప్పు ఇంకో క్యాన్సర్ తీస్తా నేను కూడా ఉదయం అనుకున్నాను. నేను ప్రతి సంవత్సరం నేను గూడూరులో తీసుకుంటాను. మామూలు చుట్టుపక్కల అందరూ బ్రాహ్మణులు అందరూ పిలిచి ఇస్తారనమాట. పోలేకపోయానే ఎందుకులే ఆవు కన్నా పెట్టినానా వస్తేనా అదే వాళ్ళు పూజ చేస్తున్నారు పెన్షన్ కట్టుకోవాలి నీకు బయలు కడతా ఉంది ఊరికి వెళ్ళలేదని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆడబిడ్డ దగ్గరికి వచ్చారు కదా ఇంట్లో పూజ చేసేసి సాయంకాలం ఇస్తాము తాంబూలాలు వచ్చి కేసరి చేసి దేవుడికి పెట్టి ఎవరుగా అందరినీ పిలిచేసి వచ్చారు. పొద్దున ఒక చీర కట్టాక ఎందుకు ఏది కట్టావా ఎంటకి తట్టుకోలేక స్నానం చేశాను. అదే సుమ కట్టి ఇచ్చింది కదా అందుకే కట్టాల్సుకొని కూర్చునేసా. బాగుంది కానీ బాగుంది కానీ ఆనందపడాలి. అంతేకాదు దేవుడు మనం వచ్చిన కదా పెద్దలు తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చే ముత్తైదులు అష్టలక్ష్ములు అంట రకాలు పెట్టి చిన్న పెద్ద ఎవరైనా కాదు లక్ష్మీ స్వరూపంగా భావించి తాంబూలం ఇవ్వాలంట. అందుకంటే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. నేను పదం స్వామి వచ్చినప్పుడు పెడతాము కలిసిము అప్పుడు పట్టుని పెట్టుకుంటాం. అవునులే కలిసిమమ్మా కలిసి పెట్టా స్వామి వచ్చినప్పుడే పెడతాం. సాయి లేడా లేడు లేడు లేదక్క
కూర్చొని వెళ్ళేసి వస్తా చెప్పాలంట. యాడికి పూజలు చేసుకొని తాంబూలం తీసుకున్నప్పుడు నాకు చెప్తాడు తెలియదు కదా. మన వీడియోలు నా సెల్ చేస్తాను కదా అక్కడ ఉంది కాబట్టి కూర్చో పెట్టమ్మా మరాంపేట ఊరు కూర్చోలేదు. ఇప్పుడే ఆ చీర కట్టుకోండి స్నానం చేసి వేరే చీర కట్టుకుంటుంది. అదే చీర ఉందైతే పతియే ప్రత్యక్ష దైవం అని మా బావగారి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను.